భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. సో మనం ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో మూడో శ్లోకం చూస్తున్నాం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ మనం సాక్షాత్ తత్వమసీతి వేద వచస అంటున్నప్పుడు తత్వమసి వాక్యము తత్వమసి వేద వాక్య విచారం చూశారు. తత్వమసి వేద వాక్యము, ఆ వాక్య విచారం, తత్పద విచారము, త్వంపద విచారము, ఈ రెండు కూడా మనం చూసాం. తత్పద విచారం, త్వంపద విచారం ఏ విధంగా ఉంటుంది. తర్వాత తత్పదంలోను త్వంపదంలోను రెండిట్లోనూ కూడా లక్షణ, భాగ లక్షణ, త్యాగ, జహల్ లక్షణ, అజహల్ లక్షణ కాకుండా జహద్ అజహల్ లక్షణ లేదా భాగత్యాగ లక్షణ. ఒక అంశాన్ని విరుద్ధాంశాన్ని త్యజించి, రైట్, విరుద్ధాంశాన్ని త్యజించి అవిరుద్ధాంశంలో లక్షణ, వాచ్యార్థంలోనే, త్వంపద వాచ్యార్థంలోనే ఒక అంశాన్ని గ్రహించడం, తత్పద వాచ్యార్థంలోనే ఒక అంశాన్ని గ్రహించడం, తత్పద త్వంపద వాచ్యార్థాల్లో ఒక అంశాన్ని గ్రహించి ఒక అంశాన్ని విడవడం. ఆ ఒక అంశాన్ని గ్రహించడం ఏదైతే ఉందో దాన్ని లక్షణ అని. అందులో కూడా మళ్ళీ విశేషణాంశము, విశేషాంశము అని తీసుకున్నప్పుడు విశేషణం ఎక్కడైనా కూడా అప్రధానంగా ఉంటుంది, విశేష్యం ప్రధానంగా చెప్పుకుంటాం. రైట్, ఏ వ్యక్తినైనా చెప్తున్నప్పుడు వాడికి విశేషణాలు ఏవైతే చెప్తున్నామో ఆ వ్యక్తిని పరిచయం చేయడానికి విశేషణాలే కానీ విశేషణం పరిచయం చేస్తుంది, కానీ ఆ పరిచయం అవుతున్న వ్యక్తిగత ముఖ్యం. రైట్, సో ఆ విధంగా విశేషమే ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ విధంగా విశేషాంశాన్ని స్వీకరించడం. త్వంపదార్థం విశిష్టంగా ఉంటుంది. ఆ విశిష్టంలో విశేషణము, విశేషము రెండు అంశాలు ఉన్నాయి. అందులో విశేషణాంశాలు ఏమిటంటే సర్వజ్ఞత్వం, అది విశేషణం. అది సర్వశక్తిమత్వం విశేషణం. సచ్చిదానందం అది విశేషణం కాదు, స్వరూపం. సో ఆ విధంగా విశేషాంశాన్ని గ్రహించడం, విశేషణాంశాన్ని త్యజించడం. ఇదే విధంగా జీవుడిలో కూడా కించిత్వం, కించిత్వం అనేది విశేషం చైతన్య స్వరూపమే అని. ఆ విధంగా అక్కడ కూడా ఈ విశేషణాంశాలు ఏవైతే ఉన్నాయో, క్వాలిఫైయర్స్ లేదా అడ్జెక్టివ్స్, విశేషణాలు, ఆ విశేషణాలను త్యజించి మూల ఎందుకంటే విశేషణాల్లో భేదం కనిపిస్తా ఉంది. ఈశ్వరుడి విశేషణాల్లోను జీవుడి విశేషణాల్లోనూ భేదం కనిపిస్తా ఉంది. ఒకటి అది విరుద్ధాంశము, విశేషణాలు విరుద్ధంగా ఉన్నాయి. అయితే విరుద్ధంగా ఉన్నంత మాత్రాన్ని ఎందుకు త్యజించాలి, ఎందుకు వాటిని విడవాలంటే శృతి ఐక్యం చెప్తా ఉంది కాబట్టి. ఈ విరుద్ధాంశాలు ఉండగా ఐక్యం కుదరదు కాబట్టి శృతి స్వయంగా ఐక్యం చెప్తా ఉంది, మనం ఐక్యం చెప్పడం. శృతి స్వయంగా ఐక్యం చెప్తాం. ఈ రెండిటికి, త్వంపదార్థానికి తత్పదార్థానికి ఐక్యం చెప్తా ఉంది కాబట్టి ఆ ఐక్యాన్ని అర్థం చేసుకోవడంలో విశేషణాలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ విశేషణాలను విడవాలి అనేది ఒక యుక్తి. రైట్, రెండవది ఈ విశేషణాలు స్వాభావికంగా లేవు. రైట్, ఆ విశేష వస్తు స్వరూపంలో భాగాలుగా లేవి, ఇవి ఉపాధి నుంచి కలుగుతున్నాయి అని. మేబీ ఇది ఒక్కసారి బయట చేస్తాం. సో విశేషణాంశాలు ఉపాధుల నుంచి వస్తున్నాయి, ఔపాధికంగా వస్తున్నాయి విశేషణాలు కాబట్టి ఇవి మిథ్యాభూతాలే, వాస్తవాలు కావు అని చెప్పి. రైట్, సో ఆ విధంగా మిథ్యాభూత ఉపాధుల నుంచి వచ్చినటువంటివి, విరోధాన్ని కలిగినటువంటివి శృతి ఐక్యాన్ని చెప్తా ఉంది ఈ యుక్తుల ద్వారా. అందుకని విశేషణాంశాన్ని త్యాగం చేస్తుంది.
విశేషణాంశాన్ని విడిచి విశేషాంశములో ఈ విధంగా విశేషాంశాన్ని మాత్రమే గ్రహించి, అదే లక్షణం. రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక అంశాన్ని విడిచి ఒక అంశాన్ని గ్రహించడం ఏదైతే ఉందో దాన్ని లక్షణ అంటున్నాం. భాగత్యాగ లక్షణ అని, జహదహజ లక్షణం అని, ఆ విధంగా లక్షణ ద్వారా అని చెప్పుకున్నాం. ఇక మూడో పాదం కొంచెం చూస్తే ఇంకొకసారి, యత్ సాక్షాత్కరణాత్ పునరావృత్తిర్ భవాంభోనిదౌ. భవ అంటే సంసారం, జన్మ మరణ ప్రవాహాత్మకమైన సంసారం. ఈ సంసారం అనేటి అంభోనిధి. అంబస్ అంటే నీళ్ల యొక్క నిధి, ఆశ్రయం సముద్రం. ఎటువంటి నీళ్ళు ఇక్కడ? భవ అనేది అంబస్ అవుతాం. జన్మ మరణాలు అనేటువంటి జన్మ మరణాలే ఆ జలరాశి. సముద్రంలో ఏ విధంగా అయితే అనేక జన బిందువులు ఉన్నాయో అదేవిధంగా ఈ సంసారము, ఈ జగత్తులో కూడా అనేక జన్మ మరణ ప్రవాహాలు. ఈ జన్మ మరణ ప్రవాహం ఒకటి కాకుండా అనేకంగా ఉన్నది. అందుకని ఇది భవాంభోనిది. ఈ సంసార ప్రవాహంలోకి మళ్ళీ వాడు పునర్న ఆవృత్తి, మళ్ళీ ప్రవేశించటం లేదు. ఎందుకని? యత్ సాక్షాత్కరణాత్, ఏ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడం చేత ఈ భవాంభోనిధి ఇందులో మళ్ళీ ప్రవేశం అనేది కలగటం లేదు. అక్కడ సాక్షాత్కరణం అంటే మనం చెప్పుకున్నాము, సాక్షాత్కరణం అంటే సంశయ విపర్యయ రహిత జ్ఞానం, అనుభవాన్ని సాక్షాత్కరణం అంటుంది. అయితే ఈ అనుభవము అపరోక్షంగా, ఇది అపరోక్షానుభూతి, అపరోక్షంగా అనుభవం. అపరోక్షం అంటే అహమేవ తత్ అని ఆ విధంగా స్వతహగా ఎటువంటి ఇతర కరణాలను అపేక్షించకుండా కలుగుతున్నటువంటి, సాక్షాత్తుగా కలుగుతున్నటువంటి అనుమానంలాగా. అనుమాన జ్ఞానాన్ని పరోక్షం అని చెప్పుకుంటాం, పరోక్ష జ్ఞానం అనుమానం. ఆ విధంగా పరోక్ష జ్ఞానం కాదు, ఇది అపరోక్షంగా కలుగుతా ఉన్నటువంటి, స్వతహాగా తెలుస్తున్నటువంటి స్వయం ప్రకాశ స్వరూపం, చైతన్య స్వరూపం. ఆ విధంగా స్వయం ప్రకాశ స్వరూపమే ప్రకటమవుతాం అని ఆ విధంగా సాక్షాత్కారం. ముఖ్యంగా సాక్షాత్కారం అంటున్నప్పుడు అనుభవం అని. అనుభవం అంటే సంశయ విపర్యయాలు లేనటువంటి అని, సంశయ విపర్యయ రహితంగా. సంశయము అంటే ఈ సంశయాలు ఉండడం. జీవుడు పరమాత్మ ఎలా అవుతున్నాడు, ఈ కించిఘ్న జీవ పరమాత్మ ఎలా అని. అదేవిధంగా విపర్యయము భ్రాంతి అంటే పూర్వపూర్వ సంస్కారాల ప్రవాహం చేత గాని, అలవాటు. అది బుద్ధికి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో తాదాత్మ్యాన్ని పొందడం అలవాటు. సో ఆ అలవాటుగా, రైట్, సో అలవాటుగా సహజంగా దేహేంద్రియాలతో తాదాత్మ్యాన్ని పొందడం ఏదైతే ఉందో అవి లేకపోవడం. ఇందులో ఇక్కడ ఈ సాక్షాత్కరణాత్ అంటున్నప్పుడు సామాన్యంగా ఈ పంచకోశ వివేకము ఇత్యాదులు ఇక్కడ చర్చకు వస్తాయి సామాన్యంగా. అందుకనే ఇందులో కూడా ఈ వాక్యము, ఈ తత్వమసి వాక్యం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా ఈ త్వంపద లేదా జీవుడి యొక్క స్వభావము లేదా త్వంపద ఈ వాక్యము నిరుపాధికమైనటువంటి చైతన్యాన్ని తెలుపుతా ఉంది. నిరుపాధికమైనటువంటి చైతన్యం అంటున్నప్పుడు జీవుడు ఏ విధంగా అయితే ఈ దేహము అన్నమయం దేహము, ఈ అన్నమయ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది అహం గచ్చామి ఇత్యాది అనుభవాలు ఏదైతే పొందుతున్నాడో ఆ అనుభవాలకు అతీత ఈ స్థూల దేహంతో తాదాత్మ్యం లేనివాడుగా, స్థూల దేహంతో తాదాత్మ్యం ఉన్నప్పుడు స్థూలః, కృశః, బాలః, యువః, వృద్ధః అని ఈ విధంగా వయో అవస్థలు, శరీర అవస్థ, అదేవిధంగా వయో అవస్థలు, రైట్. అదేవిధంగా ఆశ్రమావస్థలు, బ్రహ్మచారి, అహం బ్రహ్మచారి, సంసారి, బ్రహ్మచారి, గృహస్థ ఇత్యాది ఆశ్రమావస్థలు, అదేవిధంగా వర్ణ విభాగాలు. ఇవన్నీ కూడా స్థూల శరీరము ద్వారానే జీవుడు పొందుతున్నాడు. ఇవన్నీ కూడా జీవుడి యొక్క విశేషణాలు. జీవుడు తనను తాను ఈ విధంగా అజ్ఞాన కాలంలో తెలుసుకుంటున్నాడు, నేను ఈ విధంగా ఎటువంటి విశేష గుణాలు ఉన్నటువంటి వాడను అని. సో ఇవన్నీ కూడా నిరాకరించడం, వీటిని అతిక్రమించి, రైట్. సో అన్నమయ కోశము ఏదైతే ఉందో అది అన్నమయం అంటున్నప్పుడు మయట్ ప్రత్యయం, అన్న శబ్దానికి మయట్ అనే ప్రత్యయం. అన్నం అనేది ప్రాతిపదిక, ఆల్రెడీ ఒక సుబంత శబ్దం కదా, దానికి మయట్ ప్రత్యయం జోడించినప్పుడు అన్నమయ అని పదం ఏర్పడుతూ ఉంది. ఈ మయట్ ప్రత్యయానికి ప్రధానంగా రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి వికారము అనే అర్థం. వికారము అంటే అన్న వికారము, అన్నము యొక్క మార్పు అంటే అన్నము యొక్క కార్యము అని అర్థం. వికారం అంటే కార్యమని, అన్న కార్యము. ఈ స్థూల శరీరం అన్నము ద్వారా ఉత్పన్నమైనది.
ఇంకొక అర్థం మయటికి పూర్ణము అంటే ప్రాచుర్యము అని అర్థం. ప్రాచుర్యం అంటే అన్నం, అధికంగా అన్నంగా, అన్నము అధికమైనటువంటి అన్నము. ఇక్కడ అన్నమయ అంటున్నప్పుడు వికారార్థం తీసుకుంటాం. అన్న వికారమే, మనం ఏదైతే అన్నం తింటున్నామో అది దాని ద్వారానే ఈ శరీరం ఏర్పడుతూ ఉంది. అధికంగా తిన్నప్పుడు కొద్దిగా బరువు చేయొచ్చు, ఒళ్ళు చేయొచ్చు, లేదా తక్కువగా తింటున్నప్పుడు ఉపవాసాలు ఇత్యాదులు చేస్తున్నప్పుడు కృషించవచ్చు. సో ఆ విధంగా అన్నానికి శరీరానికి సాక్షాత్ సంబంధం అన్వయ వ్యతిరేకం ద్వారా తెలుస్తూ ఉంది. అటువంటి అన్నం నువ్వు కాదు అని చెప్పి ఇది కూడా ఆ తొంపద విచారంలోనే భాగంగా వస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ సాక్షాత్కృతే అంటున్నప్పుడు ఆ సాక్షాత్కారం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా నాహం అన్నం, నాహం దేహ, నాహం మనుష్య, అహం మనుష్యోహం అనేటువంటిది అజ్ఞాన కాలంలో అనుభవం. మనుష్యోహం, రైట్, చేతనోహం చికీర్షన్ కరోమి, ఈ విధంగా మనుష్యోహం, కర్తాహం, భోక్తాహం అనేది అజ్ఞాన కాలంలో అనుభవాలు. ఈ సాక్షాత్కరణ కాలంలో మనుష్యోహం, దేహోహం అని కాకుండా దేహ విలక్షణోహం, నాహం ఉపాధి ధర్మ, నాహం ఉపాధి నా ఉపాధి ధర్మ మమ అని, ఈ ఉపాధి ధర్మాలు నాకు సంబంధించినవి కావు, నేను ఉపాధిని కూడా కాదు అని ధర్మాధ్యాస, ధర్మీ అధ్యాస. శరీరాన్ని తానుగా భావించడాన్ని ధర్మీ అధ్యాస అని. ఆ ధర్మి కదా వస్తువు కదా, ఆ వస్తువుని అనాత్మని ఆత్మగా గ్రహిస్తున్నాం. అదేవిధంగా ఆ శరీర ధర్మాలను తనవిగా గుర్తించాలని ధర్మాధ్యాస. ఈ ధర్మాధ్యాస, ధర్మీ అధ్యాసలను అతిక్రమించి సాక్షాత్కరించుకోవడం. ప్రత్యేగాత్మగా గుర్తించాలి కదా, ప్రత్యేగాత్మగా గుర్తిస్తున్నాడు ఇవన్నీ కాదు అని. అదేవిధంగా ఈ అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం అని. ప్రాణమయ కోశంలో ప్రాణమయ కోశానికి ధర్మాలు క్షుత్పిపాసలు, ప్రాణమయ కోశ ధర్మాలు ప్రాణధర్మాలు. ప్రాణమయ కోశం అంటే ప్రాణ వికారము, ప్రాణ కార్యముని, ప్రాణ ప్రాచుర్యం అని కూడా చెప్పుకోవచ్చు అక్కడ. అయితే ఆ ప్రాణమయ కోశం ధర్మాలు ఇవి ఆకలి దప్పికలు. ఈ ఆకలి దప్పికలు వాటికి సమాధానం దప్పిక వేస్తున్నప్పుడు నీళ్లు తాకడం సమాధానం, ఆకలి వేస్తున్నప్పుడు అన్నం తినడమే సమాధానం. కానీ వాటిని అంత మాత్రం చేత అవి సమసిపోతున్నాయి కదా. అక్షుద్బాధ అన్నం తినడం ద్వారా సమసిపోతా ఉంది. దానికి అహంభావాన్ని ఆరోపించాల్సిన అవసరం లేదు అక్కడ. అక్షుద్బాధ నాకు సంబంధించినది అనేటువంటి భావన భ్రాంతి, అది భ్రాంతి జ్ఞానం. ఆ భ్రాంతి జ్ఞానాన్ని గుర్తించడం అంత మాత్రాన అన్నం తినడం లేదని కాదు. సో క్షుద్బాధని సంపూర్ణంగా వాడు విస్మరిస్తున్నాడు అని కాదు, అది తనకు సంబంధించినది, అంటే ఆత్మస్వరూపానికి చైతన్యానికి సంబంధించింది కాదు. ఇది ఆగమాపై వస్తూ పోతున్నటువంటిది, నిరంతరంగా ప్రతిదినము అది కలుగుతూనే ఉంటుంది. దానికి చికిత్స కూడా ఉంది, అన్నపానాదుల ద్వారా దానికి చికిత్స ఉంది. అంతవరకే అన్నపానాదులు క్షుత్పిపాసలు బాధలు, రోగాలు, వాటికి అన్నపానాలు వాటికి ఔషధాలు. ఆ విధంగా భిక్షౌషధం, ఆ భిక్షయే ఔషధం, భిక్షౌషధం. ఆ భిక్షౌషధాన్ని సేవించడం దానికి సమాధానం అవుతుంది, కానీ అందులో తాదాత్మ్యానికి చోటు లేదు. రైట్. సో ప్రాణంతో తాదాత్మ్యం కానీ ఆ ప్రాణ ధర్మాలను తనపై ఆరోపించుకోవడం కానీ ఈ రెండు కూడా కుదరటం లేదు. రైట్. ఈ రెండు కూడా దోషాలు, వాటిని కూడా అతిక్రమించి ఆ ప్రాణమయ కోశాన్ని కూడా అతిక్రమించి, ఇది తైత్తరీయంలో చక్కగా క్రమంగా వస్తూ ఉంది. అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం తర్వాత మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. క్రమేపీ ఇవి అనాత్మలని గుర్తిస్తూ, రైట్, అన్నమయ కోశానికి లోపల సూక్ష్మంగా ఆత్మరూపంగా ఆత్మరూపంగా అంటే ఆధారభూతంగా దాన్ని నిలబెడుతున్నటువంటిదై ప్రాణమయ కోశం. అదేవిధంగా ఈ ప్రాణమయ కోశ ధర్మాలు ఇవి క్షుత్పిపాసలు చెప్పుకుంటాం. ఆ తర్వాత మనోమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ రెండు కూడా అంతఃకరణాన్ని మనోమయం అని, అంతఃకరణాన్ని విజ్ఞానమయం అని, రెండు మనోమయ కోశంలోనే వస్తున్నాయి. ఈ మూడింటిని తీసుకొని ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, ఈ మూడింటిని తీసుకొని సూక్ష్మ శరీరం అంటున్నాం. ఈ మూడు కోశాలు సూక్ష్మ శరీరంలోకి వస్తుంది. దీనికి ముందు స్థూల శరీరం అన్నమయ కోశం స్థూల శరీరంలోకి వస్తుంది. ఆనందమయ కోశం కారణ శరీరంగా తీసుకుంది. రైట్. ఈ మనోమయ కోశంలో సంశయము, ఈ నిశ్చయము, ఇవన్నీ కూడా మనోమయ కోశంలో జరుగుతుంది. సంకల్ప వికల్పాలు, అహం ఇదం కరోమి న కరోమివా, ఈ పని చేయాలా వద్దా అనే సంకల్ప వికల్పాలన్నీ కూడా ఆ మనస్సులో కలుగుతున్నటువంటి ఆ మనస్సులోని విక్షేపము, రైట్. సో ఏకాగ్రత, ఇవన్నీ మనసులో కలుగుతున్నటువంటి భావనలు.
అదేవిధంగా విజ్ఞానమయ కోశంలో కూడా విజ్ఞానమయ కోశంలో జీవభావాన్ని విజ్ఞానమయ కోశంలో ఆపాదించుకుంటాం. సుఖి అహం సుఖి కర్త భోక్త ఎవడైతే ఉన్నాడో, మనోమయ కోశంలో కర్తను పెట్టుకున్న భోక్త విజ్ఞానమయ కోశంలోనే కర్త, అహం కర్త అంటున్నాడు కదా, ఈ కర్తృత్వ భావన మనోమయ కోశంలో అని. రైట్. సో ఆ తర్వాత ఇక ఆనందమయ కోశంలో భోక్తకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ అహంకార అభివ్యక్తి కాకపోయినా ఎందుకంటే ఆనందమయ కోశంలో ప్రమోద వృత్తుల గురించి మాట్లాడుతుంది కదా. ప్రమోద వృత్తులు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రమోద వృత్తులు విషయ ప్రాప్తి, విషయోపలబ్ధి, విషయ సంరక్షణ, వాటికి సంబంధించినవి. మన ఇష్ట వస్తువు లభించినప్పుడు ఆ ఇష్ట వస్తువు గురించి ప్రయత్నము, ఇష్ట వస్తువు దర్శనము, ఇష్ట వస్తువు ప్రాప్తి, ఆ విధంగా ప్రమోద వృత్తులు అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది విషయ సుఖానికి సంబంధించింది, సుఖం దుఃఖం వాటికి సంబంధించింది కాబట్టి భోక్తృత్వం అక్కడ అభివ్యక్తం అవుతుంది. రైట్. సో ఆ విధంగా ఈ కోశాలు, ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వీటన్నిటికీ లోపల, వీటన్నిటికంటే కూడా లోపల, వీటన్నిటిని నిలబెడుతున్నటువంటి, వీటన్నిటికీ సత్తాస్ఫూర్తినిస్తున్నటువంటి, వీటి లోపల ఉన్నప్పటికీ వీటితో పరిచ్ఛిన్నం కానటువంటి ఒక సాక్షి, ఒక చైతన్యం, వీటన్నిటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం, అది ప్రత్యేగాత్మ. సో ఆ ప్రత్యేగాత్మను సాక్షాత్కరించింది. ఆ ప్రత్యేగాత్మను చైతన్యంగా, కేవల చైతన్యంగా, ఈ విధంగా ఈ ఉపాధులన్నింటికంటే కూడా విలక్షణంగా, ఈ ఉపాధులన్నిటిని ప్రకాశింపజేసేది, ఈ ఉపాధులన్నీ జడాలు కాబట్టి వీటికి విలక్షణంగా చైతన్య స్వరూపంగా ఉండేది. దేని సన్నిధిలో అయితే ఈ ఉపాధులన్నీ ప్రకాశించబడుతున్నాయో అటువంటి స్వరూపాన్ని, సంపద లక్ష్యార్థాన్ని గుర్తించి దాన్ని సర్వవ్యాపిగా ఈ పంచకోశాలు ఏవైతే మనం తైత్తరీయంలో చూస్తామో వాటిని వ్యష్టిపరంగా, సమష్టిపరంగా చూడొచ్చు. వ్యష్టిపరంగా చూస్తున్నప్పుడు ఇండివిజువల్, ఆ వ్యక్తి, చైత్రమైత్రాది వ్యక్తులు, ఆ వ్యక్తులలో ఈ విధంగా స్థూల శరీరము, దానితో తాదాత్మ్యము, ఆ తర్వాత సూక్ష్మ శరీరము అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, వాటితో తాదాత్మ్యము, ఆ తర్వాత ఆనందమయ కోశము, వాటి సుషుప్తి అవస్థలో ఆనందమయ కోశం సంపూర్ణంగా అభివ్యక్తం అవుతా ఉంది. అయితే ఆ కారణ శరీరము కేవలం సుషుప్త అవస్థలో ఉందని కాదు కదా. ఈ క్రమంలో కూడా జాగ్రత్త అవస్థలో 3 శరీరాలు ఉన్నాయని, స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో కనిపిస్తా ఉంది, సూక్ష్మ శరీరం లేదా, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఇక్కడ ఉన్నాయి, అవి అనుభవానికి వస్తున్నాయి. ఆనందమయ కోశం అంటే అజ్ఞానం అని అర్థం. ఆవరణాత్మకం అజ్ఞానం. ఆవరణ, ఆత్మస్వరూపం యొక్క ఆవరణ 3 అవస్థల్లో కూడా ఉంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లో కూడా ఆవరణ ఉంది. కాబట్టి ఆ అజ్ఞానము, ఆనందమయ కోశము ఈ 3 అవస్థల్లో కూడా ఉన్నటువంటిది అని. 3 అవస్థల్లో ఇది ఉంది. దీని అభివ్యక్తి కూడా ఈ విధంగా ప్రమోద వృత్తుల ద్వారా జాగ్రత్త అవస్థ అభివ్యక్తం అవుతుంది ఆనందమయ కోశం. అదే సుషుప్తి అవస్థలో నకించిదవేదిశం సుఖేనమయ అస్వాప్సం, ఆ సుఖంగా ఉన్నాను, సుఖంగా నిద్రపోయాను అని ఆనందమయ కోశం యొక్క అభివ్యక్తి సుషుప్తి అవస్థలో. అదేవిధంగా నకించిదవేదిశం, ఏది తెలుసుకోలేదు, ఎటువంటి విశేష జ్ఞానము కలగలేదు. నకంచన స్వప్నం పశ్యతి, నకంచన కామం కామయతే. అక్కడ ఈ బాహ్య స్థూల విషయాల జ్ఞానం కానీ, ఆ తర్వాత సూక్ష్మ స్వప్న విషయాలు కానీ ప్రకాశించడం లేదు, తెలియడం లేదు. విశేష విజ్ఞానాలు ఏవీ లేవు. సకల విశేష వస్తువుల యొక్క, సకల వస్తువుల యొక్క జ్ఞాన అభావం, అజ్ఞానం ఉండదు. సో అజ్ఞానం అనే తెలుస్తా ఉంది. ఆనందమయ కోశం అజ్ఞానం అని చెప్పుకున్నాం కదా. సో అజ్ఞానం తెలుస్తా ఉంది. ఆ అజ్ఞానము కేవల విషయాలను తెలియజేయకుండా ఉండడమే కాకుండా ఆ స్వరూప బోధను కూడా కలగనివ్వకుండా ఉంది. సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఆ సుషుప్త అవస్థలో జీవుడు పరమాత్మ స్వరూపంతో ఏకీభూతమై ఉన్నా కూడా ఈ ఆనందమయం, ఈ అజ్ఞానం ఆ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మతో తాదాత్మ్యం పొందినప్పటికీ కూడా వాడు పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందానని తెలుసుకోలేకపోతున్నాడు. చాందోగ్యంలో ఈ విచారం స్పష్టంగా చూస్తాము, తత్వమసి విచారంలో. రైట్. సో ఆ విధంగా ఈ సాక్షాత్కారం ఈ విధంగా పంచకోశాలను అతిక్రమించి తన స్వరూపాన్ని గుర్తించి ప్రత్యేగాత్మగా తనను తాను గుర్తించి ఆ ప్రత్యేగాత్మ ఈ విధంగా కేవలం వ్యష్టిలోనే ఒక శరీరంలో అని కాక సమష్టిలో, సంపూర్ణ బ్రహ్మాండం,
విరాట్ స్వరూపం ఏదైతే ఉందో ఆ విరాట్ స్వరూపం, దానికి అంతర్భూతంగా, దానికి ఆధారభూతంగా హిరణ్య గర్భ అంటున్నప్పుడు హిరణ్య గర్భుల్లో మళ్ళీ ఈ విభాగాలు సూత్రాత్మ అని ప్రాణం గురించి, క్రియాశక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ హిరణ్య గర్భుణ్ణి మనం సూత్రాత్మ అంటున్నాం. ఆ తర్వాత ఇచ్ఛాశక్తి, నియంత్రణ శక్తి చెప్తున్నప్పుడు అక్కడ మళ్ళీ సర్వాంతర్యామి, హిరణ్య గర్భ సర్వాంతర్యామి, రైట్. సో ఆ విధంగా ఈ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఈ 3 కోశాలను సమష్టిలో చూస్తున్నప్పుడు 3 హిరణ్య గర్భ, ఈ సమష్టిలో ఈ విధంగా ఈ 3 కూడా సూక్ష్మంగా అంటే 3 కూడా హిరణ్య గర్భుడిలోనే భాగంగా వివిధ హిరణ్య గర్భుడి యొక్క వివిధ అంశాలుగానే చూస్తాం. ఆ తర్వాత ఈ ఆనందమయ కోశం ఏదైతే ఉందో అది మాయావిశిష్ట బ్రహ్మ, మాయావిశిష్ట శవల బ్రహ్మ, కేవల మాయావిశిష్ట బ్రహ్మ, మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వర అని. ఆ ఈశ్వరీయ చైతన్యంలో ఈ అవిద్య మూల మాయాతత్వం ఏదైతే ఉందో అది కల్పితము, ఆరోపితము, తద్ అతిరిక్త, తద్రహిత, మాయారహిత, రైట్, చైతన్య స్వరూపము సంపూర్ణ బ్రహ్మాండానికి అధిష్టాన స్వరూపం. ఆ తత్వము యొక్క సాక్షాత్కారం, ఆ తత్వం ఏదైతే ఉందో ఈ విరాట్ హిరణ్య గర్భ ఈశ్వరీయ చైతన్యాలకు అధిష్టానభూతంగా ఉండే చైతన్యమే ఇక్కడ సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా అంతఃకరణంలో, బుద్ధిలో ప్రకాశిస్తుంది. అదే ప్రత్యేగాత్మ అని. ఆ విధంగా ప్రత్యేగాత్మను బ్రహ్మస్వరూపాన్ని ప్రత్యేగాత్మగా, ఈ బ్రహ్మ ప్రత్యేగాత్మలలో భేదం లేదని ఈ నిశ్చయంగా నిశ్చయాత్మిక బుద్ధి, అనిశ్చయమైనటువంటి బుద్ధి. నిశ్చయం ఎలా కలుగుతామని సంశయాలు లేకపోవడం చేత, రైట్. సంశయాలన్నీ అజ్ఞాన కార్యాలే. అజ్ఞానం ద్వారానే సంశయాలు, అజ్ఞానం ద్వారానే భ్రాంతి, అధ్యాస, భ్రాంతి కూడా అజ్ఞాన కార్యం కదా. సో అజ్ఞాన కార్యాలు భ్రాంతులు, అజ్ఞాన కార్యాలు సంశయాలు, ఈ 2 తొలగినప్పుడు అజ్ఞానము ఇంక ఏ విధంగా అభివ్యక్తం అవుతుంది? ఒక వ్యక్తిని తీసుకొని ఈ వ్యక్తి ధర్మరాజు కాదు, ఈ వ్యక్తి అర్జునుడు కాదు, ఈ వ్యక్తి భీముడు కాదు, నకులుడు కాదు, సహదేవుడు కాదు అన్నప్పుడు, రైట్, ఈ 5గురే పాండవులు, వీడు పాండవులు కాదు అని చెప్పినట్లే అవుతుంది, రైట్. రైట్. పాండవుడు అవ్వాలంటే ఆ 5గురిలో ఎవరో ఒకడు అవ్వాలి కదా, అవే కార్యాలు. సో ఈ విధంగా ఈ అజ్ఞానం ఉండాలంటే అది విక్షేప శక్తిగాను, ఆవరణ శక్తిగాను, రైట్, ఈ విధంగానే అభివ్యక్తం అవ్వాలి, రైట్. సకల అజ్ఞాన శక్తులు సంపూర్ణంగా తొలగినప్పుడు అజ్ఞానం ఎక్కడుంది అని. ఆ విధంగా ఈ సాక్షాత్కారంలో సకల సంశయాలు, సకల విపర్యాలు, సంశయ విపర్యాలన్నీ కూడా వీటి ద్వారానే అజ్ఞానం అభివ్యక్తం అవుతా ఉంది. ఈ సంశయ విపర్యాలు తొలగినప్పుడు అజ్ఞానం లేదు, దానికి ఉనికి లేదు. సుషుప్త అవస్థలో సంశయ విపర్యాలు ఉండవు, కానీ అజ్ఞానం ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ అజ్ఞాన విరోధి జ్ఞానం ఉత్పన్నమవుతుంది, సాక్షాత్కారం జ్ఞానం చేత కదా. జ్ఞానం చేత ఈ సంశయ విపర్యాలు కారణేన సహ వినశ్యతి, సంపూర్ణంగా సమూలంగా వినష్టమైపోతున్నాయి. దాన్ని సాక్షాత్కారం అంటే. అటువంటి జ్ఞానాన్ని, సంశయ విపర్యరహిత జ్ఞానాన్ని సాక్షాత్కారం అని చెప్పుకుంటారు, రైట్. అటువంటి సాక్షాత్కారం చేత అజ్ఞానం తొలగిన తర్వాత మళ్ళీ ఈ సంసారంలోకి ప్రవేశం లేదు. ఎందుకని లేదు? ఎందుకంటే సంసారం అనేది అజ్ఞాన కార్యం. అజ్ఞాన కార్యము లేదు, అజ్ఞానం లేదు. లేని అజ్ఞానం మళ్ళీ ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? ఏదైనా వస్తువు ఒకానొక కాలంలో ఉత్పన్నం అవ్వాలి అంటే దానికి ఒక హేతువు, దానికి ఒక కారణం ఉండాలి. జగత్తుకి కారణం అజ్ఞానం అని చెప్పుకుంటున్నాం. జగత్తు కారణం అజ్ఞానం ద్వారా జగత్తు ఆవిర్భావం అవుతా ఉంది. లేదా అజ్ఞానం ద్వారా బ్రహ్మ జగత్తులా అభివ్యక్తం అవుతున్నాడు, జగత్ రూపేణ అభివ్యక్తం అవుతున్నాడు. అజ్ఞానం తొలగినప్పుడు అజ్ఞానం ఏ విధంగా వస్తూ ఉంది మళ్ళీ? అందుకని అజ్ఞానాన్ని అనాది అని చెప్పుకుంటుంది. ఒకసారి తొలగిన తర్వాత అజ్ఞానం, మూలాజ్ఞానం, లోకంలో సామాన్యంగా విషయ అజ్ఞానం కాదు, రైట్. సో ఒక వస్తువుని తెలుసుకున్నాము, మళ్ళీ దాన్ని మర్చిపోతున్నాం, విస్మృతి కలుగుతా ఉంది లోకంలో. ఒక వస్తువును తెలుసుకున్న తర్వాత చాలా కాలం దాని యొక్క వ్యవహారం లేనప్పుడు, దాంతో వ్యవహారం కలగనప్పుడు ఆ సంస్కారాలు బలహీనమవుతూ, అనుభవం కలిగింది, అనుభోజన సంస్కారాలు ఉంటాయి బుద్ధిలో, ఆ సంస్కారాలు బలహీనపడి కొంతకాలానికి విస్మృతి కలుగుతా ఉంది, రైట్. సో ఇక్కడ ఈ అజ్ఞానం ఆ విధంగా, ఈ విస్మృతి అనేది అజ్ఞాన కార్యం అక్కడ, రైట్. అజ్ఞాన కార్యం. ఏ విధంగా అయితే వస్తువును తెలుసుకోవడం, ఆ తర్వాత వస్తువును విస్మరించడం అనేది ఏదైతే ఉందో అది
నీకంటే వేరైనటువంటి వస్తువులలో ఆ విధంగా కుదురుతా ఉంది. తెలుసుకునేవాడివి నువ్వు, తెలుసుకోబడే వస్తువు నీకంటే వేరుగా ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఒక సాధనం ఉంది, తెలుసుకునే సాధనం ఉంది. చక్షురాది ఇంద్రియాలు, మనస్సు. చక్షురాది ఇంద్రియాలు పక్కన పెడితే మనస్సు సాధన, అన్నిటితో మనస్సు కలిసే ఈ విధంగా తెలుసుకుంటా ఉంది. సో మనస్సు అనేది సాధనము, రైట్. తెలుసుకునే విషయము, తెలియబడే విషయము, తెలుసుకునేటువంటి సాధనము, ఈ రెండు ఉండాలి. ఆ తర్వాత తెలుసుకునేవాడు, రైట్. ఈ మూడు. ఈ తెలుసుకునే వాడిలో కూడా తెలుసుకునేవాడు కూడా సోపాధికం. ప్రమాత కదా, జీవుడు కదా తెలుసుకుంటా ఉండేది. సో వీడికి ఒక ఉపాధి ఉంది. అంతఃకరణ వృత్తి, అహం వృత్తి ప్రతిబింబిత, అహం వృత్తి ప్రతిఫలిత, అహం వృత్తి విశిష్ట చైతన్యం, అహం వృత్తి ప్రతిఫలిత చైతన్యం, విశిష్ట చైతన్యం. అది జీవుడికి ఒక ఉపాధి ఉంది. అదేవిధంగా వీడి ప్రమాణం ఏంటి, తెలుసుకునే సాధనం ఏంటి? అంతఃకరణ వృత్తి, విషయాకార అంతఃకరణ వృత్తి లేదా తద్రూప సంస్కారం, ఇవన్నీ కూడా. ఆ తర్వాత విషయము, ఆ విషయం కూడా ఏమవుతా ఉంది? ఘటం అంటున్నప్పుడు ఘటావచ్ఛిన్న చైతన్యం, ఘటం అనేటువంటి నామరూపం, ఘటం అనేటువంటి నామరూప అవచ్ఛిన్న చైతన్యమే ఘటం అంటే కదా. ఘటం అంటే ఘటావచ్ఛిన్న చైతన్యం. సో ఆ విధంగా ఈ మూడు అంశాలు ప్రమాత, ప్రమాణ, ప్రమేయాలలో మూడింటిలో కూడా చైతన్యం అనుగతంగా ఉంది. చైతన్యంలో దోషం ఏం లేదు, కానీ మూడింటిలో ఉపాధులు ఉన్నాయి. ఆ ఉపాధులలోని దోషాల వలన ఈ స్మృతి విస్మృతి కలుగుతుంది, రైట్. అయితే ఆ మోక్షము తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం, ఆ స్వరూపంలో ఏదైనా ఉపాధి ఉందా? ఎటువంటి ఉపాధి లేనటువంటి నిరుపాధిక చైతన్యమే నిరుపాధిక చైతన్యాన్ని తెలుసుకుంటున్నారు స్వరూపంగా. అక్కడ తెలుసుకునే సాధనం ఏదైనా ఉందా? ఏదైనా అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ఆత్మస్వరూపం ప్రకాశితం అవుతా ఉందా? అంతఃకరణ వృత్తి ద్వారా అజ్ఞాన నాశనమే గాని ఆత్మప్రకాశం ఎక్కడుంది? ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపం, రైట్. ఈ తెలుసుకునేవాడు, తెలియబడే ఆత్మస్వరూపం కంటే వేరుగా తెలుసుకునేవాడు ఉన్నాడా? ప్రమాత తెలుసుకుంటున్నాడా తన స్వరూప జ్ఞానాన్ని? అలా కూడా కాదు, రైట్. సో ఆ లోకంలో ఏదైతే ఒక వస్తువు మళ్ళీ దాన్ని విస్మరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉపాధులు ఉన్నాయి, అందులో దోషాలు ఉన్నాయి, రైట్. దోషభూయిష్ట ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అవిస్మరణ అనేది కలుగుతుంది. అది పుంబుద్ధి దోషాలు, వీటంటే పురుష బుద్ధిలో ఉండే దోషాలని చెప్పుకుంటాం. ఆత్మస్వరూప జ్ఞానంలో ఈ విధంగా కలిగే జ్ఞానం కాదు అది కదా. ఈ విధంగా కలిగే జ్ఞానం అంతఃకరణ అఖండాకార వృత్తి ద్వారా అజ్ఞాన నివృత్తి మాత్రమే కలుగుతా ఉంది. అజ్ఞాన నివృత్తితో పాటుగా సకల ఉపాధులు ధ్వస్తమైపోతున్నాయి, నిరస్తమైపోతున్నాయి. నిరస్త అశేష ఉపాధి స్వరూపం ఆత్మస్వరూపం, స్వయం ప్రకాశ స్వరూపం ప్రకటమవుతా ఉంది. దానికి మళ్ళీ విస్మృతి లేదు, ఎందుకంటే విస్మరించే వాడే లేడు. అందుకని ఆ సాక్షాత్కారానికి మళ్ళీ ఆ సాక్షాత్కారం తర్వాత మళ్ళీ ఇంకా పునరావృత్తి లేదు. నా పునరావృత్తి భవాంభోనిదౌ. ఈ సంసార ప్రవాహంలో అజ్ఞాన కార్యంలో, అంటే అజ్ఞాన కార్యంలో ప్రవేశం లేదు, అజ్ఞాన కార్యం ఉత్పన్నం అవ్వదు. అజ్ఞానమే లేదు కాబట్టి అజ్ఞానానికి ఉత్పత్తి లేదు. ఎందుకంటే అందుకని అజ్ఞానాన్ని అనాది అని చెప్పుకుంటున్నాం. అనాది అంటే రెండు అర్థాలు చెప్తారు సామాన్యంగా. అనాది అంటే ఆది, బిగినింగ్ లేదని అర్థం ఒకటి. రెండవది ఆది అంటే కారణం లేదు అని. అజ్ఞానానికి కారణం లేదు. అజ్ఞానానికి ఆది లేదు అంటే డోంట్ ట్రై టు సెర్చ్ ఫర్ ఇట్స్ రూట్స్ అని. దాని మూలాలను అన్వేషించకు. దాని మూలాలను అన్వేషించడం ద్వారా నీకు ఎటువంటి ప్రయోజనము కలగదు. మూలాన్ని అన్వేషించను లేవు, దానికి మూలం లేదు. దాన్ని నిర్మూలించడానికే ప్రయత్నం, కానీ దాని మూలాన్ని అన్వేషించడం అనేది దాని మూలాలే లేవు. మూలాలు కనుక ఉంటే, కారణాలు కనుక ఉంటే మళ్ళీ అది ఉత్పన్నమయ్యింది చెప్పుకునే అవకాశం, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది ఆ కారణం ద్వారా అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకని నా పునరావృత్తి భవాంభోనిదో అని. అటువంటి యత్ సాక్షాత్కరణ, ఏ దక్షిణామూర్తి యొక్క సాక్షాత్కారం చేత ఈ విధంగా సంసార సంపూర్ణ వినాశనం కలుగుతా ఉందో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ మూడవ శ్లోకము ఈ విధంగా ఐక్యం చెప్పిన తర్వాత జీవుడు బ్రహ్మ, ఈ జీవ బ్రహ్మ స్వరూపాలకి ఈ విధంగా ఐక్యాన్ని తెలుసుకొని
4వ శ్లోకానికి ఒక చిన్న ప్రశ్న కలుగుతా ఉంది ఇక్కడ. ఈ జగత్ 2వ శ్లోకంలో చూసాం, జగత్ మిథ్యా అని చెప్పి చూసాం. మిథ్యాభూత జగత్తు. మిథ్యాభూత జగత్ అంటున్నప్పుడు దానికి స్వతహ స్ఫూర్తి లేదు, దానికి సత్తా స్ఫూర్తులు సచ్చిత్ స్వరూపాలు అందులో లేవు అని కూడా చెప్తున్నాం. రైట్. అటువంటి జగత్ ఆ విధంగా చెప్పుకున్నాం కదా, దాని మీద ఆక్షేపం. జగత ఈ సత్తాస్ఫూర్తులు ఏవైతే ఆత్మస్వరూపం నుంచి పొందుతున్నామని చెప్తున్నామో, ఎందుకలా? జగత్తుకే ఎందుకు ఉండరాదు సత్తాస్ఫూర్తి? జగత్ స్వతంత్రంగా ఎందుకు ఉండరాదు? రైట్. ఆత్మవలే, ఆత్మ ఏ విధంగా స్వయం ప్రకాశ స్వరూపంగా ఉందో జగత్తు కూడా అలానే స్వయం ప్రకాశ స్వరూపంగా ఉండని. ఏ విధంగా ఆత్మస్వరూపము జగత్తులో ప్రకాశిస్తా ఉంది, జగత్తులో ప్రవేశించి తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. ఎందుకు తదేవాను ప్రావిశత్? రైట్. ఎందుకు జగత్తు స్వతంత్రంగా ఉండలేకపోతా ఉంది అని. దానికి సమాధానంగా, ఒకవేళ ఈ జగత్తు కూడా ఆత్మవలే స్వయం ప్రకాశ స్వరూపం అయితే, ఆత్మవలే ఉత్పత్తి నాశరహితంగా జగత్తు ఉండాలి. కానీ ఉత్పత్తి నాశరహితంగా కనిపించటం లేదు. ఆత్మవలే స్వయం ప్రకాశ స్వరూపం అయితే చైతన్య స్వరూపంగా ఉండాలి, కానీ జడ స్వరూపంగా తెలుస్తా ఉంది. జగత్తునందరూ కూడా జడంగానే గుర్తిస్తున్నారు, చైతన్యంగా గుర్తించటం లేదు. రైట్. సో అందుకని ఈ ఆత్మస్వరూపము, ఈ జగత్ ఆత్మవలే స్వయం ప్రకాశ స్వరూపం కాకుండా చైతన్య ప్రకాశము చేతనే ప్రకాశితమవుతాం. అంతేకాకుండా జగత్ స్వయం ప్రకాశ స్వరూపం అయితే సదా ప్రకాశితమవుతూ ఉండాలి, సదా ఉపలబ్ధి ఉండాలి. ఏ విధంగా అయితే చైత్ర గ్రామం గచ్చతి, లేదా చైత్ర పర్వతం పశ్యతి, వృక్షం పశ్యతి. చైత్రుడు వృక్షాన్ని పర్వతాన్ని చూస్తున్నాడు. ఆ విధంగా వృక్షము కూడా చైత్రుని చూడగలగాలి. చైతన్య స్వరూపం కదా, స్వయం ప్రకాశ స్వరూపం కదా. రైట్. సో ఘటం కూడా, ఘటాన్ని నేను చూస్తున్నాను అంటున్నప్పుడు ఘటం కూడా నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పగలగాలి. అలా లేదే. అందుకని ఈ వస్తువులు జడంగానే తెలుస్తున్నాయి. కాబట్టి ఆత్మస్వరూపం యొక్క సంబంధం చేతనే ఇవి ప్రకాశించబడుతున్నాయి. సదా ప్రకాశమానాలుగా మనకు తెలియటం లేదు. సదా నిరంతరంగా వాటి ప్రకాశం ఉందని మనకు తెలియటం లేదు. ఆ విధంగా ఆత్మస్వరూపం నేను, అహమస్మి సదా భామి, అహం సదా అస్మి, అహం సదా భామి. నేను ఎప్పుడు ఉన్నాను, నేను లేను అనేటువంటి భావన ఎప్పుడూ కలగటం లేదు. నాహమస్మి, నేను అక్కడ ఆ ఊర్లో లేను అంటున్నప్పుడు భావన ఏంటి? అక్కడ నేను ఆ ఊర్లో లేను అంటున్నప్పుడు ఈ శరీరం దేహ విశిష్టంగానే చెప్తున్నాం. కానీ నేను ఎక్కడ కూడా లేను, లేదా నేను అక్కడ లేను అంటున్నప్పుడు ఒకానొక దేశ విశేషంలో లేను అని చెప్తున్నామే కానీ సంపూర్ణంగా నశించిపోయాను, లేకుంటిని అనేటువంటి భావన లేదు కదా. ఒక దేశంలో ఒక కాలంలో లేను అనేటువంటి అభిప్రాయం అజ్ఞాని వ్యక్తపరచని, కానీ ఉరువుకే లేను, లేకుండా పోయాను. ఘటం ఉత్పత్తికి ముందు ఉరువుకే లేదది, అసలుకే లేదు. ఉత్పన్నం కాకుండా ఎక్కడా ప్రపంచంలో లేదది. ధ్వంసమైన తర్వాత ఎక్కడా ప్రపంచంలో ఉండదు. ఆ విధంగా లేకుండా పోయాననేటువంటి అనుభవం నాకు ఎప్పుడూ కలగటం. అది సదా అస్మి. కానీ ఘటపటాదులకు ఆ విధంగా చెప్పేకి వీలు లేదు. అవి నా కళ్ళ ముందే ఉత్పన్నం అవుతున్నాయి, కళ్ళ ముందే పోతున్నాయి. రైట్. సో అందుకని ఈ సత్తాస్ఫూర్తులు, జగత్తులో సత్తాస్ఫూర్తులు స్వతహాగా లేవు. అవి బారోడ్, ఇంకొక తత్వం నుంచి అరువు తెచ్చుకున్నటువంటివే. ఆత్మ చైతన్యం నుంచి అరువు తెచ్చుకున్నటువంటి సత్తాస్ఫూర్తులే గాని స్వాభావికంగా వాటిలో సత్తాస్ఫూర్తులు లేవు. రైట్. సో ఆ విషయాన్ని ఇప్పుడు 4వ శ్లోకంలో చెప్తున్నారు. రైట్. అందులో మళ్ళీ ఆత్మస్వరూపం కనుక ఇందులో ప్రవేశిస్తే, రైట్, సదా ఈ జగత్తంతా కూడా ఎందుకు ప్రకాశించటం లేదు? రైట్. మనము జీవో బ్రహ్మైవనాపరః అని చెప్తున్నాము. జీవుడు ఎటువంటి బ్రహ్మస్వరూపము? సర్వగత, సర్వత్రా ఉన్నాను, సర్వత్రా వ్యాపించి ఉన్నాను. ఆ బ్రహ్మ భువనాలు, ఆ బ్రహ్మలోకం వరకు, ఆ బ్రహ్మలోక పర్యంతం, బ్రహ్మలోకం వరకు, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు అంతటా వ్యాపించి ఉన్నాను. లేదా ఇక్కడి నుంచి పాతాళ లోకం వరకు వ్యాపించి ఉన్నాను. చతుర్దశ భువనాల్లో నేను వ్యాపించి ఉన్నానని చెప్తున్నాను కదా. అంతటా నా యందు ఆరోపితమైంది. అటువంటి నేను అటువంటి ఆ విధంగా వ్యాపించినటువంటి నేను ప్రకాశక స్వరూపాన్ని కూడా, స్వయం ప్రకాశ స్వరూపాన్ని. మరి నేను స్వయం ప్రకాశ స్వరూపమైనప్పుడు ఈ సకల విషయాలు యుగపత్ ఒక్కసారిగా ఒక్క ఉదుటున నాకెందుకు తెలియటం లేదు?
తెలియాలి ప్రకాశక స్వరూపాన్ని. నా యందు సంపూర్ణ జగత్ ఆరోపించబడి ఉంది కదా. అటువంటప్పుడు క్రమంగా జ్ఞానం కలుగుతా ఉంది, ఇక్కడ క్రమశః జ్ఞానం కలుగుతా ఉంది కదా. ఘట జ్ఞానం, పట జ్ఞానం, ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కలుగుతా ఉంది. ఎందుకు యుగపత్ జ్ఞానం కలగటం లేదు, సర్వత్రా ఉన్నాను కదా అని ఆ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం ఈ కారిక చూద్దాం. నానాఛిద్రఘటోధర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో ఆ మొట్టమొదటి పాదం నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం ఇవా అని జోడించుకొని అదంతా దృష్టాంతం, ఎగ్జాంపుల్, రైట్. ఒక ఉదాహరణ. ఏ విధంగా ఆత్మస్వరూపము జగత్తును ఏ విధంగా జీవుడు లేదా ఆత్మస్వరూపము చైతన్యము ఈ జగత్తును ప్రకాశింపజేస్తా ఉంది, తెలుసుకుంటా ఉంది. ప్రకాశింపజేయడం అంటే తెలుసుకోవడమే, జ్ఞానమే, రైట్. జ్ఞానరూప ప్రకాశం. ఆ విధంగా ఏ విధంగా తెలుసుకుంటుంది అనే విషయంలో ఒక దృష్టాంతం. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. మహాదీపము ఒక గొప్పదైనటువంటి ప్రకాశము, గొప్పదైనటువంటి వెలుగు. అటువంటి వెలుగు మహాదీప ప్రభా, దీపకాంతి. దీపము చిన్నగా ఒక చోట ఎక్కడ ఉంటుంది కానీ ఆ దీపప్రభ, దాని కాంతి ఆ గది అంతా ప్రసరించి ఉంటుంది కదా. ఆ గది అంతా ప్రసరించి ఉండి ఆ గదిలో ఉండే సకల వస్తువులతో తాదాత్మ్యాన్ని పొంది, తాదాత్మ్యం పొందడం అంటే ఆ సకల వస్తువుల స్థలంలో ఉంటూ ఆ సకల వస్తువుల్ని తెలియజేస్తూ ఉంటుంది, ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అది దీపప్రభ. దాని యొక్క వెలుగు భాస్వరం, ప్రభాభాస్వరం. దీపము యొక్క ప్రభ, ఆ ప్రభ యొక్క వెలుగు, వెలిగించడం అనేటువంటి తత్వము దీపప్రభాభాస్వరం. ఎక్కడుంది అది? నానాఛిద్ర ఘటోధర స్థితం. నానాఛిద్ర ఘటోధరే స్థితం. దాని ఉదర భాగం ఘటం, ఆ కుండలో పెట్టినటువంటి దీపము. ఎటువంటి కుండలో పెట్టినటువంటి దీపము? నానాఛిద్ర. ఆ కుండకు చాలా రంధ్రాలు చేయబడ్డటువంటి, అనేక రంధ్రాలు చేయబడ్డటువంటి ఘటము. ఆ ఘటాన్ని తిరగేశాము దీపం పైన. దాంట్లో నానా ఛిద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటి మహాదీప ప్రభ, ఆ దీపప్రభ ఈ ఘటంలో ఉండే అనేక ఛిద్రాల ద్వారా బయటికి ప్రసరిస్తా ఉంది, రైట్. అది మహాదీపం కదా, మహాదీప ప్రభ. మహాదీప ప్రభ కాబట్టి చక్కగా దేదీప్యమానంగా దశ దిశల్లో, అన్ని దిశల్లో కూడా దాని వెలుగులు అలా బయటికి వస్తూ ఉన్నాయి ఘటంలో నుంచి. అంటే బయటి వస్తువులను బయటి వస్తువులను చేరుకుంటున్నాయి. బయటి వస్తువులను చేరుకొని బయటి వస్తువులను ప్రకాశింపజేస్తుంది, రైట్. సో ఈ విధంగా బాహ్య వస్తువులను ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. ఇది దీపం కాబట్టి బాహ్యంలో ఉండే రూపాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తుంది. అది దృష్టాంతం వరకు, రైట్. ఆ విధంగా ఈ ఆత్మ చైతన్యం అంటున్నప్పుడు ఆత్మయే చైతన్యం అని, ఆత్మ యొక్క చైతన్యం అని సమాసం విడదీసినా కూడా ఆ యొక్క షష్ఠీ విభక్తికి అర్థం అభేదమని, ఆత్మయే చైతన్య స్వరూపమని, అభేద షష్ఠిని ఆత్మ యొక్క చైతన్యం అని చెప్పుకున్నా కూడా, కానీ ఆత్మయే చైతన్యం అని చెప్పడం ఇంకా బాగుంటుంది. చైతన్యమే ఆత్మ, చైతన్యమే ఆత్మ. అటువంటి ఆత్మ చైతన్యము, ఆ చైతన్యం కూడా ఈ శరీరంలో ఉంది. ఈ శరీరము ఈ ఘటం ఏదైతే ఉందో దృష్టాంతంలో, ఆ దృష్టాంతానికి ఇక్కడ దాష్టాంతికంలో పోలిక శరీరం, స్థూల శరీరం. ఈ స్థూల శరీరంలో ఈ ఇంద్రియ గోళకాలు ఏవైతే ఉన్నాయో, చక్షురాది ఇంద్రియ గోళకాలు, రైట్. చక్షువులు, ఆ చక్షురింద్రియం ద్వారా అంతఃస్థిత చైతన్యం, ఆ బుద్ధి గుహలో ఉండే చైతన్యం చక్షురింద్రియం ద్వారా రూపాన్ని తెలుసుకుంటా ఉంది. ఏ విధంగా? బయటికి వెళ్ళి, రూపం బయట ఉంది, వస్తువు ఎక్కడో బయట ఎక్కడో ఉంది, దూరంగా ఎక్కడో ఉంటుంది. పర్వతం మీద ఉండే చెట్టు కూడా చిన్నగా మనకు చాలా చిన్నవిగా మనకు కానీ కనిపిస్తున్నాయి, అంత దూరం ఉన్నా కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి శరీరంలోనే ఉండేటువంటి ఈ చైతన్యము శరీరంలో ఉందనే భావన కదా.
యద్యపి ఆత్మ సర్వవ్యాపకమే అయినా కూడా శరీరంలో ఉందని శరీరంలో ఉందని అజ్ఞాని భావిస్తాడు. భావిస్తూ ఇక్కడ ఇక్కడ ఉంటూ అక్కడ దూరంగా ఉండేటువంటి ఆ పర్వతస్థ వృక్షాదులు వాటిని తెలుసుకుంటా ఉంది. ఎలా తెలుసుకుంటా ఉంది? చక్షురింద్రియ సహాయం ద్వారా. ఆ చక్షురింద్రియము ఒక ఛిద్రము లాంటిది. అక్కడ ఘటంలో ఏ విధంగా అయితే నానా ఛిద్రాలు, అనేక ఛిద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఛిద్రాల ద్వారా ఆ ప్రకాశం ఏ విధంగా అయితే బహిర్గతమై బహిర్దేశాన్ని పొంది ఆ బాహ్య వస్తువులను బాహ్య వస్తువు దేశాన్ని చేరుకొని ఆ బాహ్య వస్తువులను ప్రకాశింపజేస్తా ఉందో అదే విధంగా ఈ చైతన్యం, ఆత్మస్వరూపము చైతన్యము ఈ చక్షురాది ఛిద్రాల ద్వారా బయటకు వెళ్ళి విషయ దేశాన్ని పొంది ఆ విషయ దేశాన్ని ప్రకాశింపజేస్తా ఉంది అని అది ఆ విధంగా దృష్టాంతం. ఆ విధంగా మనకు లోకంలో విషయాలు తెలుస్తూ ఉన్నాయి. యుగపద్ జ్ఞానం కలగటంలే. యద్యపి ఆత్మ ప్రకాశ స్వరూపమే, ఆత్మ యద్యపి ప్రకాశ స్వరూపమే అయినా కూడా సకల వస్తువులని సకల వస్తు ప్రకాశము కాకుండా ఏమవుతా ఉంది? ఏ బాహ్య విషయాలు అయితే ఉన్నాయో శబ్దము యొక్క జ్ఞానము శ్రోత్రేంద్రియ సహాయంతో, కేవల శ్రోత్రేంద్రియం కాదు, కేవలం శ్రోత్రేంద్రియం శబ్దాన్ని తెలుసుకోలేదు. ఈ చైతన్య సహకృత శ్రోత్రేంద్రియం, అంతఃకరణ సహకృత శ్రోత్రేయం చెప్పొచ్చు. అంతఃకరణం ఎలాగూ ఉంది, ఆ అంతఃకరణం కూడా చైతన్య సమన్వితము, చైతన్య విశిష్టము, చైతన్యము ప్రతిబింబించినటువంటి అంతఃకరణం. ఆ చైతన్య విశిష్ట అంతఃకరణం అందులో ఆ చైతన్య విశిష్ట అంతఃకరణం అది శ్రోత్రేంద్రియంతో కలిసి, కాబట్టి చైతన్యం ఉంది అక్కడ. రైట్. సో ప్రధాన విషయం చైతన్యమే. ఆ శబ్దాన్ని తెలుసుకోవడానికి ప్రధానభూత అంశము చైతన్యమే. శబ్దజ్ఞానం అంటే చైతన్యమే, ఆత్మ చైతన్యమే శబ్దజ్ఞానం. రూపజ్ఞానం అన్న ఆత్మ చైతన్యమే రూపజ్ఞానం. రసజ్ఞానం అన్న ఆత్మ చైతన్యమే రసజ్ఞానం. అయితే ఈ శబ్దజ్ఞానం, రూపజ్ఞానం, రసజ్ఞానం అంటున్నప్పుడు అవి ఉత్పత్తి నాశాలు కలిగినవిగా చెప్పుకుంటున్నాం. సరే, ఉత్పత్తి నాశాలు ఉన్నాయి. అయితే చైతన్యానికి ఉత్పత్తి నాశాలు లేవు. ఈ రూపజ్ఞానం, రసజ్ఞానం, గంధజ్ఞానం, ఘటజ్ఞానం, పటజ్ఞానం వీటికి ఉత్పత్తి నాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఘటాన్ని చూస్తున్నంతసేపు ఘటజ్ఞానం కలుగుతా ఉంది. ఆ తల అటువైపు తిప్పి ఇంకొక వస్తువుని చూస్తున్నప్పుడు ఘటజ్ఞానం కలగకపోయింది. సో ఘటజ్ఞానం ధ్వస్తమైపోయింది, పటజ్ఞానం ఉత్పన్నమైంది. సో పటజ్ఞానం ఉత్పన్నమైన సమయంలో ఘటజ్ఞానం లేదు, ఘటజ్ఞానం ఉత్పన్నమైన సమయంలో పటజ్ఞానం లేదు బుద్ధిలో. సో జ్ఞానం మన అనుభవానికి ఉత్పత్తి నాశం కలిగినదిగానే కనిపిస్తూ ఉంది. కానీ విచారించినప్పుడు ఈ ఘటజ్ఞాన పటజ్ఞానాలు కూడా ఆత్మ చైతన్యమే. అయితే సోపాధికంగా ఉపాధిని కలిగి అంతా ఆత్మ చైతన్యమే, జగతంతా ఆత్మ చైతన్యమే కదా. ఆ చైతన్యమే బ్రహ్మ చైతన్యం. ఆత్మ ఏదైనా చెప్పచ్చు. ఆ బ్రహ్మ సచ్చిదానంద స్వరూపమే, సచ్చిత్ స్వరూపమే ఈ జగత్తుగా తెలుస్తా ఉందన్నప్పుడు ఘటజ్ఞానం సత్య చైతన్యం ఎక్కడికి పోతుంది? అది సత్య చైతన్యమే. పటజ్ఞానం అది సత్య చైతన్యమే. శబ్దస్పర్శ రూప రసగంధ జ్ఞానాలన్నీ సత్య చైతన్యాలే. కానీ ఉపాధులు ఉన్నాయి, సోపాధికంగా ఉంది. కాబట్టి ఘటజ్ఞానం బ్రహ్మయే అని ఆ విధంగా ముఖ్య సామానాధికరణ అని చెప్పుకోము. ముఖ్య సామానాధికరణ అని చెప్పుకోము కానీ ఆ బ్రహ్మస్వరూపమే ఘటజ్ఞానంగా తెలుస్తా ఉంది ఉపాధితో కూడి అని బాధ సామానాధికరణ చెప్పుకోవచ్చు. ఉపాధిని బాధించాలి కదా. ఉపాధి బాధించబడ్డప్పుడు మిగిలింది ఏముంది? బ్రహ్మ చైతన్యం. ఆ విధంగా చైతన్యం. అందులో రెండు అంశాలు ఉన్నాయి, వెళ్దాం అక్కడికి మెల్లగా. అయితే ఈ విధంగా చక్షురాది ఇంద్రియాల ద్వారా యద్యపి ఆత్మ ప్రకాశ స్వరూపం అయినప్పటికీ కూడా విశేష జ్ఞానం, శబ్దస్పర్శ రూపరసగంధ విశేష జ్ఞానం ఏదైతే ఉందో ఆ విశేష జ్ఞానం ఈ విధంగా విశేష ఇంద్రియాలతో కూడి చైతన్యం విశేష జ్ఞానాన్ని కలిగిస్తా ఉంది. రైట్. సామాన్యంగా అస్మి అనే జ్ఞానం ఏదైతే ఉందో అందులో ఎటువంటి కరణాల యొక్క అవసరం లేకుండానే ఆత్మ ప్రకాశిస్తా ఉంది. సో ఆత్మ ప్రకాశానికి కరణాల ఆవశ్యకత లేదు. అంతఃకరణం కానీ బాహ్య కరణాలు కానీ ఆవశ్యకత లేదు. కానీ బాహ్య విషయాలను తెలుసుకునే సందర్భంలో, శబ్దస్పర్శ రూప రసగంధాలను తెలుసుకునే సందర్భంలో ప్రధాన భూమిక చైతన్యానికి అయినప్పటికీ కూడా ఈ ఇంద్రియాలు సహకారి కారణాలుగా ఉంటున్నాయి. రైట్. సో ఆ విధంగా ఘటంలో నానా ఛిద్రాలు ఉంటూ ఆ ఛిద్రాల ద్వారా ప్రకాశం ఏ విధంగా బయటికి వెళ్ళి బయట వస్తు సంబంధాన్ని పొందుతుందో ఆ విధంగా ఒక చైతన్యము నానా ఛిద్రాలు ఇక్కడ కూడా శరీరంలో కూడా ఇంద్రియ రూపంగా. రైట్. ఆ విధంగా యస్య జ్ఞానం
ఎస్య ఆత్మన జ్ఞానం చక్షురాదికరణ ద్వారా, ఈ చక్షురాది ఇంద్రియాలు, కరణాలు ఇంద్రియాలు ఇవన్నీ కూడా చక్షురాది ఇంద్రియాల ద్వారా బహిస్పందతే, లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం బహిహి బాహ్య విషయాలను ప్రకాశింపజేస్తా ఉంది. బాహ్యంలో విషయాలు ఉన్నట్లుగా బహిహి. బహిహి అనేది బుద్ధి కల్పితం. బుద్ధి ఆ విధంగా బాహ్య వస్తువులు, బాహ్యం అనే భావనను బుద్ధి కల్పిస్తా ఉంది. బుద్ధి ఏ ఏ భావనలను కల్పిస్తుందో ఆయా భావనలను యథాతథంగా ప్రశ్నించకుండా క్వశ్చన్ చేయటంలే, ఎందుకు ఇలా అని క్వశ్చన్ చేయటంలే, ఏ విధంగా బుద్ధి కల్పిస్తే ఆ విధంగా వాటిని ప్రకాశింపజేస్తాం. అదే విధంగా వెంటనే ప్రకాశింపజేస్తా ఉంది సాక్షి చైతన్యం. రైట్. ఆ విధంగా బాహ్యము ఈ విషయము అని బుద్ధి కల్పిస్తా ఉంది. ఆ బాహ్య విషయాన్ని అదే విధంగా చైతన్యము ప్రకాశింపజేస్తా ఉంది. అయితే ఇక్కడ ఆ బాహ్య విషయాన్ని చక్షురాది ఇంద్రియాల ద్వారా ఆ విషయ దేశాన్ని చేరుకొని జ్ఞానం కలుగుతా ఉంది. ఈ విధంగా జ్ఞానం కలగడాన్ని దీన్ని జాగ్రత్త అవస్థ అని చెప్పుకుంటాం. రైట్. యస్య జ్ఞానం చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. ఈ బహిస్పందన, ఈ బాహ్య విషయం ఏదైతే ఉందో ఇందులో ఈ బాహ్య విషయము జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. బాహ్య విషయాలు ఈ విధంగా ప్రకాశింపజేస్తా ఉంది చైతన్యము. ఈ బాహ్య విషయాలన్నీ కూడా ఆ ఆత్మ చైతన్యము యొక్క సన్నిధిలోనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అని చెప్పడం మూడో పాదంలో. రెండో పాదంలో ఈ విధంగా జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అని చెప్పుకున్న తర్వాత జానామి ఇది జానామి అహం జోడించుకుంటే అహం జానామి ఇది తం భాంతం ఏవ, తమ ఆత్మస్వరూపం ఈ విధంగా అహం ఇదం సర్వం జానామి, అహం జానామి అని ఆ విధంగా జానామి తెలుసుకుంటున్నాను అని జానామి అని స్వయంగా ఈ సాక్షి చైతన్యం ముందు ప్రకాశించాలి, ముందు ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు కదా ప్రమాత తర్వాత ప్రకాశిస్తున్నాడు. ప్రమాత అహం జానామి అంటున్నప్పుడు ఆ అహం ఎవరు? ఆ జీవుడు తెలుస్తున్నాడు కదా, నేను ఘటాన్ని తెలుసుకుంటున్నాను, ఘట జ్ఞానాన్ని కలిగి ఉన్నాను అంటున్నాడు. ఘటం తెలుసుకుంటున్నాడు, ఘట జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు, తనను తాను కూడా, జీవుణ్ణి తనను తాను కూడా తెలుసుకుంటున్నాడు. ఈ చైత్రుడనైన నేను ఈ ఎదురుగా ఉన్న ఘటాన్ని తెలుసుకుంటున్నాను అని ఆ విధంగా ఆ ప్రమాత కూడా తెలియబడుతున్నాడు. ఈ ప్రమాత తెలియబడాలంటే ప్రమాతను తెలియజేసేటువంటి చైతన్యం ఒకటి ఉండాలి. తెలియజేసే తత్వం ఏదైనా చైతన్యం ప్రకాశకమే. ఆ విధంగా ద్రష్ట ఒకటి ఉండాలి, ఆ ప్రమాతను సైతం తెలియజేసేటువంటి. అది ఏ విధంగా తెలుస్తా ఉందంటే అది స్వతసిద్ధం. లేకుంటే ఈ అనవస్థ దోషం ఏర్పడుతుంది. ఘటాన్ని చక్షురేంద్రియం తెలుసుకుంటా ఉంది, చక్షురింద్రియాన్ని అంతఃకరణం తెలుసుకుంటా ఉంది, అంతఃకరణాన్ని ప్రమాతను సాక్షి చైతన్యం, దాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు అని అలా వెళ్తే అనవస్థ దోషం ఏర్పడుతుంది. ప్రతి వస్తువుని ఇంకొక వస్తువు తెలుసుకునేటువంటి పరిస్థితి. అలా కాకుండా సాక్షి స్వరూపము అది కేవల నిత్య శుద్ధ చైతన్య స్వరూపము. అది శుద్ధ చైతన్య స్వరూపం కాబట్టి దాని స్వభావమే తెలుసుకోవడం. ఆ విధంగా ఈ సకల విషయాలను తెలుసుకుంటాం. తను స్వయంగా సిద్ధమవుతూ ప్రమాణాది వ్యాపారం ద్వారా ఘటాదులను ప్రకాశింపజేస్తూ ప్రమేయాన్ని ఈ ప్రమాణాది వ్యాపారం ద్వారా ప్రకాశింపజేస్తా ఉంది. ఆ ప్రమాణాది వ్యాపారానికి మూలాలైన ప్రమాత ప్రమాణాలను కూడా ప్రకాశింపజేస్తాం. ఆ విధంగా అది సిద్ధమై ఉండగా, ఆ చైతన్యం ఉండగా జానామీతి తం భాంతం ఏవ, ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉండగా ఈ విధంగా చైతన్యం అనే తత్వం ముందే స్వతసిద్ధం, పూర్వసిద్ధం, ఈ ప్రమాణ వ్యాపారం మొదలు కాకముందే సిద్ధమైనటువంటి ఆ తత్వం ఉండగా ఏతత్ సమస్తం జగత్ అనుభాతి, ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా ఆ చైతన్యాన్ని అనుసరిస్తూ ఆ చైతన్య ప్రకాశములో వివిధంగా ప్రకాశిస్తా ఉంది, వివిధ రూపాలతో ప్రకాశిస్తా ఉంది. ముండకంలో చెప్పుకుంటాం కదా, తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి తత్ర చక్షుర్భాతి. రైట్. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ విధంగా
ఆ స్వరూపము, ఆ ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ తన ప్రకాశాన్ని అనుసరిస్తూ ఈ శబ్దస్పర్శాది లేదా ఈ జగత్ అంతా కూడా దాన్ని అనుసరిస్తూ దాని సన్నిధిలో ప్రకాశిస్తా ఉంది. దాని ప్రకాశాన్ని అరువు తెచ్చుకొని ఈ అంతఃకరణము, ఇంద్రియాలు కూడా ఆ ఆత్మస్వరూప ప్రతిబింబాన్ని గ్రహించి ఆత్మస్వరూప ప్రతిబింబ సహాయంతో అవి ప్రకాశకాలుగా అవుతూ చేతాయమానమవుతూ ఆ చేతాయమానమైనటువంటి అంతఃకరణాదుల ద్వారా మళ్ళీ ఈ విషయాలు ప్రకాశితమవుతున్నాయి. రైట్, అది ప్రక్రియ. అందుకని తమేవ భాంతం. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని అని ఆ ఆత్మస్వరూపాన్ని, ఏ ఆత్మస్వరూపం గురించి చర్చిస్తున్నామో ఆత్మస్వరూపాన్ని ఈ సూర్యచంద్రాదులు ప్రకాశింపజేయలేరు. యద్యపి ఈ సూర్యచంద్రాదులు అనేక విషయాలను ప్రకాశింపజేస్తున్నప్పటికీ కూడా, సకల రూపాలను ప్రకాశింపజేస్తున్నప్పటికీ కూడా ఆ సకల రూపాలను తెలుసుకునేటువంటి ఆత్మ చైతన్యాన్ని మాత్రం ప్రకాశింపజేయటం లేదు. ఆ ఆత్మస్వరూపం యొక్క సన్నిధిలోనే ఈ సూర్యచంద్రాదులు సైతం తెలియబడుతున్నారు. సూర్యచంద్రాదులందరూ కూడా, సూర్యచంద్ర నక్షత్ర అగ్ని వీళ్ళందరూ కూడా ప్రకాశ్యాలవుతున్నారు. ఆత్మస్వరూపం చేత తెలియబడు ఆత్మస్వరూపానికి, ఆత్మ చైతన్యానికి విషయాలు అవుతున్నారు. ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోలేరు. అటువంటి ఆత్మ చైతన్యం అది ప్రకాశిస్తూ ఉండగా దాని ప్రకాశంలో సామర్థ్యాన్ని పొందుతున్న ఈ సూర్యచంద్రాదులు కూడా సామర్థ్యాన్ని పొందుతున్నాయి విషయాలను తెలియజేయడంలో. అదేవిధంగా విషయాలన్నీ కూడా తెలియబడుతున్నాయి దాని సన్నిధిలో. వివిధం భాతి, ఈ విశ్వమంతా కూడా వివిధ ప్రకారేణ భాతి, అనేక రకాలుగా ప్రకాశిస్తాను దాని సన్నిధిలో అని. ఆ విధంగా ఇక్కడ కూడా జానామీతి తమేవ భాంతం, ఈ ఆత్మస్వరూపం స్వతసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపం ఒకటి ప్రకాశిస్తూ ఉండగా దాని సన్నిధిలో ఈ జగత్ అంతా కూడా ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంది అని. రైట్, ఇందులో ఈ తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని చెప్పినప్పుడు ఈ జగత్తునంతటిని సృష్టించి ఈ జగత్తులో పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. రైట్, ఆ శిరస్సులో ఈ బ్రహ్మరంధ్రము నుండి పరమాత్మ ఆ విధంగా శరీరంలో ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ప్రవేశించిన తర్వాత అనేన జీవేనాత్మనాను ప్రవేశ అని మాత్రం ఉంది కదా. సో ఆ విధంగా ఆ ప్రవేశించడమే జీవభావం. ప్రవేశించడం అంటే తాదాత్మ్యమే. ఆ దేహంతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. దేహంతో తాదాత్మ్యాన్ని పొంది నేను అనే భావన పరిచ్ఛిన్నతను పొంది, ఆ పరిచ్ఛిన్నతను పొంది జీవభావాన్ని పొంది తర్వాత ఈ విషయాలన్నిటి తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకునేటువంటి జీవ చైతన్యము, ఈ జగత్తునంతా తెలుసుకునేటువంటి జీవ చైతన్యము సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ చైతన్యమే. తత్సృష్ట్వా తదేవానుప్రావిశ శృతి ఉంది కదా. అందుకని ఆ ప్రకాశకత్వం అనే స్వభావం, సచ్చిత్ ఆనంద స్వరూపం, సత్ తర్వాత చిదంశం చైతన్యాంశం ప్రకాశకత్వం అనేటువంటి స్వభావం పరమాత్మ నుంచి జీవునికి యథాతథంగా వస్తూ ఉంది. ఆ తత్వమే ఇక్కడ ఉంది కాబట్టి అందుకని ఇది ప్రకాశకం, నిత్య ప్రకాశకం, సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, ఉత్పత్తి నాశాలు లేనటువంటిది. అయితే మన ఇంతకుముందు ఘట జ్ఞానం, పట జ్ఞానం ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమే అని చెప్పుకున్నాం కదా. ఏ విధంగా ఆ విధంగా చెప్పుకుంటాము అన్నప్పుడు, ఘట జ్ఞానం అంటున్నప్పుడు ఘటాకార వృత్తి, ఆ ఘటాకార వృత్తిలో ఆత్మ చైతన్య ప్రతిబింబము, ఆత్మ చైతన్యం బింబము, ఆ బింబము యొక్క ప్రతిబింబము వృత్తిలో, ఆ వృత్తికి ఉత్పత్తి నాశాలు ఉన్నాయి. ఘటాకార వృత్తికి ఉత్పత్తి నాశాలు ఉన్నాయి. ఏ ఘటాకార వృత్తిలో అయితే ఉత్పత్తి నాశాలు ఉన్నాయో ఆ ఉత్పత్తి నాశాలని ఆ ప్రతిబింబం ద్వారా బింబం మీద ఆరోపిస్తున్నాము, చైతన్యం మీద ఆరోపిస్తున్నాము. ఆ ప్రతిబింబ విశిష్ట ఘటాకార అంతఃకరణ వృత్తినే ఘట జ్ఞానం అంటున్నాం. సో ఘట జ్ఞానం ఉత్పత్తి నాశనాన్ని కలిగింది అంటున్నప్పుడు ఘటాకార వృత్తికి ఉత్పత్తి నాశాలు ఉన్నాయి. ఆ ఘటాకార వృత్తి విశిష్ట చైతన్యం ఏదైతే ఉందో, విశిష్ట అంటున్నప్పుడు ఘటాకార అంతఃకరణ వృత్తికి చైతన్యానికి సంబంధం ఉన్నట్టు కదా. సంబంధం ప్రతిబింబం ద్వారా సంబంధం. ఆ ప్రతిబింబం ద్వారా ఉండే సంబంధాన్ని అధ్యాసిక తాదాత్మ్య సంబంధం అని చెప్పుకుంటున్నాం. ఆత్మానాత్మల తాదాత్మ్యం ఈ విధంగాని ప్రతిబింబ రూపంగా. రైట్, సో ఆ విధంగా ఆ ఘటాకార వృత్తిలో ఉండే ఉత్పత్తి నాశాలని ఆత్మ చైతన్యం ఎందు లేదా చైతన్యం మీద ఆరోపించి, జ్ఞానం ఎందు ఆరోపించి అజ్ఞానానికి ఉత్పత్తి నాశాలు చెప్తున్నాం. రైట్, వీటిని కనుక విడదీసి చూడగలిగితే ఘటాకార వృత్తికి ఉత్పత్తి నాశాలు ఉంటున్నాయి, ఘట జ్ఞానంలో
ఘటాకార వృత్తి, ఘటం అనే నామరూపము లేదా తదాకార వృత్తి, దానికి ఉత్పత్తి నాశాలు ఉంటున్నాయి. జ్ఞానం అనే అంశం ఏదైతే ఉందో దానికి ఉత్పత్తి నాశాలు లేవు. ఎందుకంటే ఘట జ్ఞానంలో ఉండే జ్ఞానము అంటే ఘట వ్యతిరిక్త జ్ఞానం, కేవల జ్ఞానము. ఘటాన్ని బుద్ధిలో నుంచి ఘట జ్ఞానం అనేటువంటి భావనలో ఘటాన్ని ఘటాంశాన్ని వేరు చేస్తే ఆ మిగిలిన జ్ఞానం ఏదైతే ఉందో దానికి, అదేవిధంగా పట జ్ఞానంలో పటమనే అంశాన్ని వేరు చేసి మిగిలిన జ్ఞానం అనే అంశం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి, ఘట జ్ఞానంలో ఉండే జ్ఞానానికి పట జ్ఞానంలో ఉండే జ్ఞానానికి ఎటువంటి భేదము లేదు. ఘటపటాల ద్వారానే భేదం. ఘటం పటం కంటే భిన్నంగా ఉందని తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ భేదాన్ని, ఘటపట భేదాన్ని ఘట జ్ఞాన పట జ్ఞానాల మీద ఆరోపిస్తున్నాం. ఘట జ్ఞాన పట జ్ఞానాల్లో జ్ఞానాంశంలో ఎటువంటి భేదము లేదు. అందుకని జ్ఞానాన్ని నిర్వికారం అని చెప్పుకుంటాం. నిరాకారము, జ్ఞానానికి ఎటువంటి ఆకారము లేదు. నిరాకారమైనటువంటి జ్ఞానంలో ఆకారం ఆపాదితం అవుతా ఉంది ఘటపటాల ద్వారా. ఆ విధంగా ఘట జ్ఞానం పట జ్ఞానం కూడా అదే చైతన్యమే. అదే చైతన్యమే ఈ ఘటపటాలు అనేటువంటి ఉపాధులు, నామరూపాలు, ఆ వృత్తులు తద్వారా తద్విశిష్టమై ఆ విధంగా తెలుస్తూ ఉంది. రైట్. సో ఈ విధంగా నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం అంటున్నాం కదా. ఏ విధంగా అయితే అందులో ఉన్న దీపం, ఘటంలో ఉన్న దీపము ఆ విధంగా ఆ ఛిద్రాల ద్వారా బయటికి వెళ్తూ వ్యవహారం చేస్తుందో, అదే విధంగా ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యం, బ్రహ్మపురి అని శరీరానికి పేరు. బ్రహ్మ యొక్క స్థలం, బ్రహ్మ చైతన్యం ఇక్కడ ఉంది కాబట్టి బ్రహ్మపురి. ఈ బ్రహ్మపురిలో ఉండేటువంటి చైతన్యము లేదా బుద్ధి గుహలో ఉండే చైతన్యం, బుద్ధి ప్రత్యయ సాక్షిగా ఉండే చైతన్యము ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి శబ్దస్పర్శ రూపరసగంధాలను తెలుసుకుంటా ఉంది అంట. రైట్. ఇందులో ఈ చక్షురాది ఇంద్రియాలు ఆ చైతన్యంలోని అధ్యస్థాలు, బాహ్య విషయాలు ఆ చైతన్యంలోని అధ్యస్థాలు, ఆ అంతఃకరణము చైతన్యంలోని అధ్యస్థం. రైట్. అంతఃకరణమే చైతన్యంలో అధ్యస్థం అని చెప్తున్నప్పుడు అంతఃకరణంలో అహం వృత్తి, ఇదం వృత్తి ఇవన్నీ కూడా చైతన్యంలోని అధ్యస్థం, ఇవన్నీ కూడా చైతన్యంలోని అధ్యస్థాలు. రైట్. సో ఆ విధంగా సంపూర్ణ జగత్తు ఈ విధంగా చైతన్యంలో అధ్యస్థం అని చెప్పుకున్నప్పుడు చైతన్యం ద్వారా యుగపత్ ప్రకాశితం అవ్వాలి, సంపూర్ణ జగత్ ప్రకాశితం అవ్వాలి. రైట్. ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఈ సకల విషయాలు, రైట్, మన ఇంటి బయట ఉన్న విషయాలు, ఈ ఊరి బయట ఉన్న విషయాలు, ఈ లోకం బయట ఉన్న విషయాలు అన్ని ప్రకాశితం అవ్వాలి ఒక్కసారిగా చైతన్య స్వరూపాలము, సర్వవ్యాపక స్వరూపాలము అని అంటే అక్కడ ఈ జగత్తు ఎక్కడి నుంచి ఏర్పడుతూ ఉంది? కేవల చైతన్యమే కాదు కదా, కేవల చైతన్యం కాదు, చైతన్యము మాయ యొక్క తాదాత్మ్యము ద్వారా మాయా విశిష్ట బ్రహ్మ, మాయా విశిష్ట చైతన్యము నుండి ఈ జగత్తు ఉత్పన్నమవుతా ఉంది. కాబట్టి మాయా అంశం ఉంది. మాయా అంటే అజ్ఞానమని. అజ్ఞానం ఏం చేస్తుంది? ఈ చైతన్యం యొక్క సర్వవ్యాపకత్వం, అసంగత్వం, ఆనంద స్వరూపం, నిరవయవత్వం ఇత్యాది ఈ స్వభావం ఏదైతే ఉందో చైతన్యం యొక్క స్వభావం, ఈ స్వభావాన్ని ఆవృతం చేస్తా ఉంది, కప్పివేస్తా ఉంది. రైట్. సో ఆ విధంగా అజ్ఞానం అనేటువంటి ఆవరణం ఈ చైతన్యం మీద ఉంటూ ఆ ఆవరణం ఆ మాయాశక్తి ద్వారానే ఆ ఆవరణాత్మిక మాయాశక్తి, ముందు ఆవరణాత్మిక మాయాశక్తి చైతన్యంలో ఉంది అనాది కాలం నుంచి. షడస్మాకం అనాదయ అని చెప్పుకున్నాం కదా. బ్రహ్మ చైతన్యము, తర్వాత మాయాతత్వము, ఈ రెండు అనాదులు. ఆ తర్వాత జీవుడు, ఈశ్వరుడు, జీవేశ్వరుల భేదము, తర్వాత ఈ బ్రహ్మ మాయా సంబంధము, ఈ 6 అంశాలు. బ్రహ్మ మాయ ఈ 2 అంశాలు, ఈ రెండింటి యొక్క సంబంధం, బ్రహ్మ మాయా సంబంధం మూడవది. తర్వాత ఈ బ్రహ్మమాయా సంబంధం ద్వారా జీవుడు అనే భావన, ఈశ్వరుడు అనే భావన కలుగుతా ఉంది, 5 అంశాలు. ఈ జీవేశ్వరుల భేదం, ఈ 5 అంశాలు కూడా అనాదిగా ఉంటున్నాయి అని. ఆ విధంగా ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం, చైతన్య స్వరూపంలో ఈ అనాది మాయాతత్వం ఒకటి ఉంది. సో అనాది మాయాతత్వం ఉండడం చేత దాని యొక్క ప్రకాశకత్వం ఇత్యాదులు, సర్వవ్యాపకత్వం ఇత్యాదులు ఆవృతమై ఉన్నాయి. రైట్. సో అదే విషయాన్ని మనం ఇంకొకలాగా చెప్పుకుంటాము. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్నప్పుడు, అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అంటున్నప్పుడు, ఆ బ్రహ్మయే జీవుడయ్యాడు అని చెప్తున్నప్పుడు ఇంకొక రకంగా ఇదే విషయాన్ని
ఈ సర్వవ్యాపకత్వం పరిచ్ఛిన్న సర్వవ్యాపకత్వం ఆవృతమైంది అజ్ఞానం చేత అనే అంశాన్ని ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఏమని? తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్నప్పుడు ఈ జగత్తును సృష్టించి ఈ ఉపాధులన్నింటిలో ప్రవేశించి ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొందాడు అని. ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొందాడు అర్థం ఏంటి? ఆ సర్వవ్యాపకత్వాన్ని సర్వవ్యాపకత్వం అవగతం అవ్వటం లేదు, అజ్ఞానం లేదు, సర్వవ్యాపక స్వరూపోహం అనేటువంటి భావన లేదు, పరిచ్ఛిన్నోహం అనే భావననే ఉంది, ఈ శరీరానికే పరిమితమైపోయాను అనే భావన ఉంది. ఆ భావనతోనే ఇక్కడ వ్యవహరిస్తున్నాడు ప్రపంచంలో. కాబట్టి సర్వవ్యాపకమే అయినప్పటికీ కూడా ఆవృతమైంది జగత్తంతా కూడా. రైట్, ఆవృతమైంది. ఆవృతమైనప్పుడు మళ్ళీ ఎటువంటి జ్ఞానము కలగకూడదు? ఆ చైతన్య స్వరూపము ఆ అజ్ఞానం చేత ఆవృతమైనప్పుడు ప్రకాశకత్వాన్ని కోల్పోయి జగదాంత్య ప్రసంగ జగత్తంతా కూడా అంధకార బంధురం అయిపోవాలి. ఎటువంటి జ్ఞానం లేదు. అజ్ఞానం వచ్చి ఏ విధంగా అయితే సూర్యుడిని కప్పేసినప్పుడు మేఘము వెలుగు లేకుండా పోతా ఉందో ఆ విధంగా ఈ ప్రకాశాన్ని మాయాస్వరూపము ఆవరించినప్పుడు ఎటువంటి జ్ఞానము కలగకుండా సుషుప్త అవస్థలో ఏ విధంగా అయితే ఎటువంటి విశేష జ్ఞానం కలగకుండా ఉందో ఆ విధంగా ఎటువంటి విశేష జ్ఞానం కలగకుండానే జీవుడు ఉండాలి. జీవుడి యొక్క ఆ స్వరూపం స్వభావం ఆవృతమైంది కదా అజ్ఞానం చేత. అక్కడ అది నిజమే, జీవుడి స్వభావం అజ్ఞానం చేత ఆవృతమైంది. కానీ ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా బాహ్య దేశానికి ప్రవేశించి చక్షురాది ఇంద్రియాల ద్వారా, చక్షురాది ఇంద్రియాలు అంతఃకరణ వృత్తి వీటి సహాయంతో, రైట్, చక్షురాది ఇంద్రియాలు అంతఃకరణ వృత్తి సహాయంతో ఈ చైతన్యము విషయ దేశాన్ని చేరి ఆ విషయ దేశంలో ఉండేటువంటి అజ్ఞాన ఆవరణం ఏదైతే ఉందో ఆ ఆవరణాన్ని తొలగిస్తుంది. అది ప్రక్రియ, జ్ఞాన ప్రక్రియ. ఈ విధంగా జ్ఞానం కలుగుతా ఉంది అని. రైట్. సో ముందు చైతన్యం స్వయం ప్రకాశ స్వరూపం. ఆ చైతన్యంలో ప్రపంచం మధ్యస్థమైంది అంటున్నాం. ప్రపంచం మధ్యస్థమైంది కాబట్టి సకల ప్రపంచము తెలియాలి. దాన్ని ప్రతి జీవుడికి ప్రతి ఒక్కడికి ప్రపంచం అంతా తెలియాలి. కానీ తెలియటంట. ఎందుకని? అజ్ఞాన ఆవరణం అని చెప్తున్నాం. అజ్ఞాన ఆవరణం అన్నప్పుడు ఆవరణం అయిపోయింది కాబట్టి మన కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొన్ని విషయాలు తెలియటంలా. ఇలా ఎందుకు? ఏ విషయం కూడా తెలియకుండా ఉండాలి, సకల విషయాలు తెలియకుండా ఉండాలి కదా అని అన్నప్పుడు ఈ విధంగా దానికి సమాధానం. చక్షురాది ఇంద్రియాలు అంతఃకరణ వృత్తులు వీటి సహాయంతో ఈ చైతన్యము విషయదేశాన్ని చేరి ఆ విషయదేశంలో నామరూపాత్మక విషయం ఉంది, ఘటం అనేటువంటి విషయం ఉంది. ఘటం అంటే ఘటావచ్చిన చైతన్యం అని చెప్పుకుంటున్నాము. సో ఘటావచ్చిన చైతన్యం అంటే ఘటం చేత అవచ్ఛిన్నం అవ్వడం. ఏంటి అవచ్ఛిన్నం అవ్వడం? ఆవృతం అవ్వడం. ఘటం చేత కప్పబడి ఉందని కదా. ఘటం అనేటువంటి భావన దాన్ని కప్పేసింది. కాబట్టి ఆ చైతన్యము ఘటాన్ని ప్రకాశింపజేయటంలే. అయితే ఈ సాక్షి చైతన్యము విషయదేశాన్ని చేరి ఆ ఆవరణాన్ని భంగం చేస్తూ ఉంది, ఆవరణ నివృత్తిని కలిగిస్తూ ఉంది. రైట్. ఏ ఆవరణ నివృత్తిని? ఘటావచ్ఛిన్న చైతన్యములో ఉండే ఆవరణ. అంటే కేవలం ఆ ఘటాన్ని మాత్రమే, ఒక ఘటాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తా ఉంది ఈ చైతన్యము. చక్షురింద్రియ సహకృత చాక్షుష అంతఃకరణ వృత్తితో పాటుగా ఘటదేశాన్ని చేరి ఆ ఘటావచ్ఛిన్న చైతన్యంలో ఉండేటువంటి ఘట విషయక అజ్ఞానం, ఆ ఘట విషయక అజ్ఞానం ఏం చేస్తుంది? ఘటావచ్ఛిన్న చైతన్యం ఆవృతం చేసింది. అదేవిధంగా సకల వస్తువులు కూడా తత్తదవచ్ఛిన్న చైతన్యాన్ని ఆవృతం చేస్తూ ఉన్నాయి. ఈ ఆవరణని స్థూలా విద్య అంటున్నారు. అంటే మూలా విద్య అని, స్థూలా విద్య. మూలా విద్య ఆత్మస్వరూపాన్ని, అహం బ్రహ్మ అనేటువంటి ఆ స్వభావాన్ని, అహం అసంగ, అహం నిరవయవ, అపరిచ్ఛిన్న అనేటువంటి జ్ఞానాన్ని, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపోహం అనేటువంటి జ్ఞానాన్ని ఆవరింపజేస్తాం, దాన్ని కప్పవేస్తాం. ఈ స్థూలా జ్ఞానం అనేది స్థూలం అంటే చిన్నది అని అర్థం. మూలం ప్రధానమైనటువంటిది, జగత్కారణం మూలా విద్య. స్థూలా విద్య అంటున్నప్పుడు ఆయా వస్తువులను ఆవృతం చేసేటువంటి, రైట్. సో ఆత్మ ప్రకాశక స్వరూపమే అయినా కూడా ఈ సకల విషయాల ప్రకాశం ఎందుకు కలగటం లేదు అంటే ఈ విధంగా సకల విషయాల జ్ఞానం ఏకకాలంలో ఎందుకు కలగటం లేదు అంటే ఆ విషయాలన్నీ కూడా ఆ తత్తదవచ్ఛిన్న చైతన్యాన్ని, ఘటం అంటే ఘటావచ్ఛిన్న చైతన్యం, పటం అంటే పటావచ్ఛిన్న చైతన్యం, ఆ ఘటావచ్ఛిన్న చైతన్య పటావచ్ఛిన్న చైతన్యాలన్నింటినీ కూడా ఈ ఘటపటాలు ఆవృతం చేసి ఉన్నాయి, కప్పివేసి ఉన్నాయి. కాబట్టి అజ్ఞానం కలగటం లేదు. మళ్ళీ ప్రతి వస్తువు ఆ విధంగా చైతన్యాన్ని ఆవృతం చేస్తూనే ఉంది. కాబట్టి ఎటువంటి జ్ఞానము కలగకూడదు అంటే ఈ విధంగా ప్రక్రియ
జ్ఞాన ప్రక్రియ ద్వారా తత్తద్ విషయాలు మనం ఎటువైపు అయితే చూస్తున్నామో కళ్ళతో, ఎటువైపు అయితే చూస్తా ఏ విషయాలతో కళ్ళు తాదాత్మ్యాన్ని పొందుతున్న సంబంధాన్ని పొందుతున్నాయో ఆ విషయాల వైపు అంతఃకరణం పరిగెడతా ఉంది. అంతఃకరణం ఆయా ఆకార వృత్తిని పొందుతా ఉంది. ఆయా ఆకార వృత్తిలో ఈ చైతన్య ప్రతిబింబం ఉంది. ఈ చైతన్య ప్రతిబింబం ఆయా ఘటాకార పటాకారాది వృత్తులలో ఉండే ఈ చైతన్యము ఆ ఘటపట దేశాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తా ఉంది. సో ఘట జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా రూప జ్ఞానం, రస జ్ఞానం, శబ్ద జ్ఞానం, గంధ జ్ఞానం, ఎటు చూస్తున్నామో అటు జ్ఞానం కలుగుతా ఉంది. అది నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం ఇవ దానివలే ఈ చక్షురాధికరణాల ద్వారా ఈ ఆత్మ చైతన్యమే బహిహి బాహ్య దేశానికి వెళ్ళి ఆయా విషయాలను ప్రకాశింపజేస్తా ఉంది. అందులో ఉండే అజ్ఞానాన్ని తొలగించి. జ్ఞానము రెండు అంశాలు, జ్ఞానం యొక్క కార్యము క్రియ, జ్ఞానం యొక్క ఫలము రెండు రకాలుగా చెప్పుకుంటాం. రెండు అంశాలు, ఒకటి అజ్ఞాన నివృత్తి, రెండవది విషయ ప్రకాశము. అజ్ఞానాన్ని నివారింపజేస్తుంది. సో ఘటాజ్ఞానం, ఘటావచ్చిన చైతన్య నిష్ట ఘటాజ్ఞానం ఏదైతే ఉందో అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది. ఆ తర్వాత అజ్ఞానం తొలగిన తర్వాత ఆ ఘటం జడ వస్తువు కదా, దాన్ని ప్రకాశింపజేస్తుంది. అజ్ఞాన నివృత్తి, వస్తు ప్రకాశము, ఆ రెండు కూడా బహిస్పందతే అంటున్నప్పుడు జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఇంకా బేసిక్గా చూసాము. విశేషంగా ఈ జ్ఞాన ప్రవృత్తి, జ్ఞాన ప్రక్రియ ఏంటి, ఇందులోనే వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని విభాగం వస్తూ ఉంది. అది కొంచెం రేపు చూద్దాం. ఇక్కడికి పెట్టేద్దాం ఈరోజు. ఓం